సో ఇప్పుడు మీరు తెలుగు ఇండస్ట్రీకి వచ్చారు కాబట్టి హ్మ్. తెలుగులో ఆల్మోస్ట్ కన్నడ యాక్టర్సే ఉన్నారు. హ్మ్. సో ఇక్కడికి వచ్చిన తర్వాత అట్లీస్ట్ మీ లాంగ్వేజ్ కాబట్టి మీ కన్నడ వాళ్ళు కాబట్టి అలా క్లోజ్ అవ్వటం కూడా ఎవరు లేరా మీకు? హ్మ్. సీరియల్స్‌లో చేసేవాళ్ళు. ఇదంతా ఎందుకంటే ఎక్కువ. 'బిగ్ బాస్' ఇప్పుడు అందరూ వాళ్ళే వస్తున్నారు కాబట్టి హ్మ్. మేబీ ఇన్ కేస్ ఈ 'బిగ్ బాస్' ఆఫర్ వస్తే వెళ్తారా? ఆఫ్‌కోర్స్ ఇన్ ఫ్యూచర్‌లో 'బిగ్ బాస్' ఆఫర్ వస్తే ట్రై చేస్తా. అంటే చూసుకోవాలి. డేట్స్ చూసుకోవాలి. అగ్రీమెంట్ చూసుకోవాలి. అదన్నీ చూసుకొని మంచిగా ఉందంటే 100% ట్రై చేస్తా. ఏంటి మీ మీ ఒపీనియన్ ఏంటి తెలుగు 'బిగ్ బాస్' మీద? నేను చూడలేదండి. నిజంగా తెలుగు 'బిగ్ బాస్' ఇప్పటి వరకు నేను చూడలేదు. హ్మ్. ఏదో ఒక ప్రోమోస్ చూస్తుంటున్నా అంతే. హ్మ్. ఆ షో ప్యాటర్న్ ఇక్కడ ఎలా ఉంది? సో, వాళ్ళెలా సెట్ చేశారని నాకు తెలీదు. చూడాలి. నెక్స్ట్ టైమ్ ఫ్యూచర్‌లో వెళ్ళిపోతే అలాంటి ఆఫర్స్ వస్తే చూడాలి. హ్మ్. సో ఇప్పుడు మీ కన్నడ అబ్బాయే కాబట్టి విన్నర్ నిఖిల్. ఆహా! నిఖిల్ గురించి విన్నారా? చూసారా? కలిసారా ఆ! ఎప్పుడన్నా? నిఖిల్ మనం కలిసి ఒకే షో చేసాం కదా! అవునా? ఆ! ఓకే. 'స్టార్ మాలో' ఒకే షో చేసాం. ఎలా? యాహ్! ఏం ఎ యాహ్! హి ఈస్ ఎ నైస్ పర్సన్. హ్మ్. నైస్ డాన్సర్. డాన్స్ చాలా మంచిగా చేస్తారు. ఓకే. హ్మ్. ఎక్స్‌ట్రీమ్ హ్మ్. సూపర్ హ్మ్. డాన్సర్ నిఖిల్. యాహ్! సో మచ్ హ్యాపీ. విన్నర్ అయినందుకు చాలా హ్యాపీ. హ్మ్. గౌతమ్ కూడా చాలా మంచి పర్సన్. గౌతమ్ కూడా మన షో‌లో ఉన్నాడు. ఓకే. వాళ్ళు కూడా విన్ అయినా కూడా హ్యాపీ. ఇద్దరిలో ఎవరు విన్ అయినా కూడా హ్యాపీనే. సో రియల్ లైఫ్‌లో ఓకే. రియల్ లైఫ్‌లో ఏం చెప్తారు? మీ నిఖిల్ గురించి? ఆఫ్ రియల్ స్క్రీన్ లైఫ్ ఎలా ఉంటారు? ఆఫ్ స్క్రీన్ కూడా మంచిగానే మాట్లాడతారండి. ఏం యాటిట్యూడ్ ఏం లేదు. ఎవరితో ఎవరున్నా కూడా మాట్లాడతారు. అందరితోనూ కలిసి నీట్‌గానే ఉంటారు. హ్మ్. హ్మ్. ఎందుకంటే ఎవరైతే ఎలిమినేషన్ అవుతారో వాళ్ళు బయటకొచ్చినప్పుడు నిఖిల్ అనగానే హ్మ్. సమ్ నెగెటివ్‌గా ఏదో మాట్లాడేస్తారు. హ్మ్. ఆ షోలో ఉన్న ఇంపాక్ట్ ఏదో వాళ్ళ మీద పడుంటుంది అతనిది. హ్మ్. సో హ్మ్. హ్మ్. అదొకటి రీజన్ అయ్యి ఉంటుందేమో అనుకున్నాను గాని బట్ మీకు తెలుస్తది కాబట్టి పర్సనల్‌గా. సో నేను ఆఫ్ స్క్రీన్ పర్సనల్‌గా ఎలా నేను ఉంటారో? 'కిరాక్ బాయ్స్' అని షో చేసాం కదా! 'స్టార్ మాలో'. అప్పుడు నన్ను ఎప్పుడు షూట్ ఉన్నప్పుడు 3 మంత్స్ కంటిన్యూయస్‌గా కలిసేవాడు. అప్పుడు వాడు అలాంటి యాటిట్యూడ్ నాకు అనిపించలేదు. ఎప్పుడు వెళ్ళినా మంచిగా మాట్లాడతారు. యాటిట్యూడ్ ఏం లేదు. హ్మ్. మనతో డీసెంట్‌గానే, నీట్‌గానే ఉన్నాడు. మనతో అలాంటిది ఏమి మనకి అనిపించలేదు. సో, హి ఈస్ ఎ నైస్ బాయ్. ఓకే. నైస్ పర్సన్. సో ఇప్పుడు చిల్ అవ్వటానికి గాని లేకపోతే కొంచెం మైండ్ బాగా స్ట్రెస్ అయిపోయింది ఇంకా కొంచెం రిలాక్స్ అవ్వాలనుకుంటే ఏ ప్లేసెస్‌కెళ్తారు ఎక్కువ? నేనా? బయటికెళ్తుంటారా? లాంగ్ వెళ్తా. ట్రిప్స్? నాకు లాంగ్ ట్రిప్స్, ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టం. హ్మ్. నేను ట్రావెల్ చాలా చేస్తాను. మైండ్ చిల్ అవ్వాలంటే ఆహ్, మనం బీచ్ సైడ్ వెళ్ళొచ్చు. హ్మ్. ఇంకా ఎక్స్‌ట్రీమ్ చిల్ అవ్వాలంటే మీరు స్నో సైడ్ వెళ్ళొచ్చు. మనాలి సైడ్. మీరెక్కడికెళ్తారు? నేను బీచ్ సైడ్ చాలా వెళ్తా. ఆ! ఆ! ఎక్కడ? ఎక్కువ మంగళూరు సైడ్ ఉంటాయి కదా! హ్మ్. కర్ణాటకలో బీచెస్ చాలా ఉన్నాయి. ఓన్ మంగళూరు డ్రైవ్ బీచ్ చేసుకుంటూ సైడ్. ఎళ్ళిపోతారా? లేదు, ఫ్రెండ్స్ పిలిస్తే వస్తారు. కర్ణాటకలో కొంతమంది ఫ్రెండ్స్ ఉన్నారు. హ్మ్. ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉన్నారు. వాళ్ళొస్తారు. అంతే. హ్మ్. సో సినిమా ఫ్రెండ్స్ లేరింకా. ఇండస్ట్రీలో చాలా ఎక్కువ నాకేం ఫ్రెండ్స్ లేదండి. ఓకే. హ్మ్.